దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటమ్మా ఈరోజు? దీర్ఘశాంతము. మనకి లేనిదే దీర్ఘశాంతము, దేవుడు కావాలనుకున్నదే దీర్ఘశాంతము. దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతము అనగా సుదీర్ఘ కాలము సహించడం. ఎంతకాలం? సుదీర్ఘకాలం. మనలో దీర్ఘశాంతం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజు దొంగలు ఎక్కువ అవడానికి గల కారణం ఏంటో తెలుసా? అవిధేయులు ఎక్కువగా అవడానికి కారణం ఏంటో తెలుసా? అపవిత్రులు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే వారికి దీర్ఘశాంతాన్ని కోల్పోవడమే. ఒక మనిషి పాపాత్ముడుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటను పక్కన పెట్టి సొంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోవడం. రాయబడుతున్న మాటను ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. దేవుని బిడ్డలారా, ప్రతి సంఘానికి ఈ దైవ సందేశం ఎంత అవసరం దేవుని బిడ్డలారా. మొన్నటి దినాన్న బెక్కవోలు ప్రాంతంలో లేఖనాల పరిశోధన ఏర్పాటు చేశారు సహోదరుడు. బెక్కవోలులోని పెదమాలపల్లి గ్రామంలో మరి అక్కడ దేవుని యొక్క సన్నిధి నడుపుతూ ఉన్నారు సహోదరుడు రావరాజు గారు. మరి ఆ వారి యొక్క కార్యక్రమాలలో భాగంగా నన్ను పిలవడం జరిగింది. అక్కడికి వెళ్లి సువార్తలో పాల్గొన్నాం. ఉదయకాలంలో ఒక సందేశము, మధ్యాహ్నం ఒక సందేశము. ఉదయకాలము ఈ సందేశాన్ని వారితో పంచుకున్నప్పుడు మరి సహోదరి మనులు, తల్లులు, అలాగే పెద్దలు, అలాగే దేవుణ్ణి ప్రేమించిన వారందరూ కూడా తెలియజేసింది ఏంటంటే నిజంగా మాకు దీర్ఘశాంతం ఖచ్చితంగా ఈ రోజుల్లో కావాలి, మంచి సందేశాన్ని దేవుడు మాతో మాట్లాడాలని ఎంతో ఆనందపడ్డారు దేవుని బిడ్డ. ఈ ఆనందము చెప్పడము ఏదో మనం ఏదో గొప్పగా చెప్పామన్నది కాదు, కానీ బైబిల్లో ఉన్న సంగతులు ఒకానొక టైంలో ప్రతి మనిషికి అవసరం కనుక వాటిని చక్కగా చెబితే అనేక జీవితాలు మారు మనసులోనికి వెళతాయి. ఇది ఒక రకంగా మన సాయంకాలపు స్తుతి ఆరాధన తరపున దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనతని మనం మర్చిపోకండి. దేవుని బిడ్డలారా, మరి రాయబడుతున్న మాటను మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, రాయబడుతున్న మాట దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవరు ధరించుకోవాలని వాక్యం చెప్తుంది? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఎవరు ఏర్పరచబడిన వారు? దేవుని చేత ఎవరు ఏర్పరచబడ్డారమ్మా? ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడ్డారో, ఎవరైతే ఆరిన నేల మీద రక్షకుణ్ణి అంగీకరించారో వారందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు. అంతేనా? కాదు, ఇంకా చెబుతున్నాడు పరిశుద్ధులను అన్నాడు. మనం ఎవరు అంట? సేవకులైనను, విశ్వాసులైనను, సంఘ పెద్దలైనను మనమందరం కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాం కనుక దేవుని చేత పిలవబడ్డాం. దేవుని చేత పిలవబడి ఉన్నాం. దేవుని బిడ్డలారా, పిలవబడిన వారందరూ కూడా ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధులు. అమ్మ ఇటువైపు చూడండి దయచేసి. మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు. అదే మన ఇంటి పొరుగు వారిని లేకపోతే చుట్టుపక్కల వారిని మన గురించి అడగండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మంచులు కాదు, చెడ్డోళ్ళు, విలువలేని వాళ్ళు. ఇలాగ మనుషులు మాట్లాడతారేమో కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నారు మన గురించి? మన గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు నా చేత పిలవబడిన వారు, మీరు పరిశుద్ధులు, ఎందుకంటే నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత మీరు కడగబడి ఉన్నారు. దేవుడేమో మిమ్ములను నన్ను పరిశుద్ధులు అంటున్నారు, కానీ మనుషులు మనలను ఏమంటారు అంటే ఎంత తక్కువగా మాట్లాడాలో అంత తక్కువగా మాట్లాడాలి. ఇలాంటి టైంలోనే మనము ఏం కలిగి ఉండాలంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుడు ఎదురు చెప్తున్నాడు ఈ మాటలు. ఏ కాపురమన్నా నిలబడాలంటే దీర్ఘశాంతం ఉండాలి. ఏ పనిలోనైనా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే నువ్వు భరించాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అమ్మ తిట్టిందనో, నాన్న తిట్టాడనో మనం కోపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు. వారి వెనకాల ఉన్న అంతర్యాన్ని గ్రహిస్తే తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అర్థం కావాలి అన్న తండ్రి ప్రేమ అర్థం కావాలి అంటే తండ్రి అవ్వాలట. అంతేనమ్మా? తండ్రి ప్రేమ అర్థం కావాలంటే తండ్రి అవ్వాలట. తల్లి ప్రేమ అర్థం కావాలంటే తల్లి అవ్వాలట. అన్న ప్రేమ అర్థం కావాలంటే అన్నలా మారాలట. అంటే తండ్రి ప్రేమ నీకు అర్థం కావాలంటే నువ్వు తండ్రిగా మారాలంటే ఎంత కాలం పడుతుంది? చాలా కాలం పడుతుంది. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి.
అంతవరకు నువ్వు దేవుడు యొక్క కృపను పొందుకోవడానికి ఎదురు చూడాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అన్నాడు. అంటే దేవుడికి ప్రియమైన వారికి ఉండే వారిని పట్ల దేవుడు మాట్లాడుతున్నారు. మీరు దేవునికి ప్రియులు. ఎవరికి ప్రియులమ్మా? దేవునికి ప్రియులు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వారికి తగినట్లుగా అప్పుడు చెప్తున్నాడని మనందరికీ జాలి కలిగిన మనస్సు. మనకి ఏముండాలట? కఠినమైన మనసా, జాలి కలిగిన మనసా? అమ్మ, జాలి కలిగిన మనసు మనకి రావాలి. ఎందుకంటే మన దేవుని శుద్ధం. రెండవది దయాళత్వము, దయ చూపించాలి. దయ చూపించాలి. మూడవది వినయము, వినయం కలిగి ఉండాలి. పెద్దలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏ మాటను కొట్టు పారేయకండి. అలాగేనండి చేద్దాం. ఏం పోయింది మనకి? ఏం పోయింది? పెద్దల మాట వినడం చద్దన్న మూట అన్నారు. పెద్దల మాట ఏమన్నారమ్మా? విందాం, తప్పేముంది? వినయము ఉండాలంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సాత్వికము. ఏముండాలంట మనకి? సాత్వికము. సాత్వికము క్రీస్తుకున్న గొప్ప గుణము. దేవునికి మహిమపడదు. అసలు సంఘంలో ఏముండాలి? దేవుని బిడ్డల మధ్య ఏముండాలి అంటే చక్కగా చెప్తున్నాడు. జాలి గల మనస్సు కావాలయ్యా, నీకు దయాళత్వం కావాలయ్యా, వినయం కావాలయ్యా, సాత్వికం కావాలయ్యా. ఇదిగో ఇవన్నీ నీలో ఉండాలి అంటే దీర్ఘశాంతం కావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. నిజంగా గొప్ప మాట అండి దీర్ఘశాంతం. ఎవరైతే దీర్ఘశాంతం కలిగి ఉంటారో వారు పరలోకి వెళ్ళిపోతారండి. దేవునికి మహిమ కలుగుతుంది. భర్త మీద విసుకోవడం కాదు, భార్య మీద విసుకోవడం కాదు, పిల్లల మీద విసుకోవడం కాదు. సహించు, సహించు, సహించు. దేవా, అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు నీకు తెలుసు. నేనైతే మౌనంగా ఉంటాను. నా పరిధిలో నేను దీర్ఘశాంతం కలిగి ఉంటానని మనము దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి. దేవుడు మీ నుండి, నా నుండి ఏం కోరుకుంటున్నాడు? లోకంలో ఉన్న వారికి దీర్ఘశాంతం ఉండదు. అస్తమానకు కంగారు పడతాం. పక్క వాళ్ళు టీవీ కొనుక్కుంటారంటే కంగారు పడతారు. ఫ్రిడ్జ్ కొనుక్కుంటే కంగారు పడతారు. బంగారం కొనుక్కుంటే కంగారు పడతారు. కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఎవరు ఎన్ను కొనుక్కున్నా ప్రార్థన విడవకూడదు. అయ్యా, నాకేది అవసరమో మీకు తెలుసు తండ్రి. ఫ్రిడ్జ్ అవసరమైతే వస్తుంది, అది టీవీ అవసరమైతే వస్తుంది. వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి తప్ప మనం ఏదో కంగారు పడిపోతే మన భక్తి పాడు. నీకేం కావాలో దేవుడికి తెలుసా, మనకి తెలుసండి. నిజంగా మన హృదయాన్ని బట్టి ఆలోచిస్తే మనకేం కావాలో మనకు తెలుసా, దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. 6 దినాల సృష్టి ఎవరి కోసం చేశాడు దేవుడు? మన నాలిక రుచి వెలిగి ఎన్ని ఫలాలు పెట్టాడు. నిన్ను అడిగి చేశాడా? నన్నేమని అడిగి చేశాడా? ఇదిగో ఈ వెలుగు కావాలని దేవుడు నిన్ను నన్ను అడిగాడా? ఈ చీకటి కావాలి, ఈ నిద్ర కావాలని నిన్ను నన్ను అడిగాడా? లేదే. అన్ని ఆయనే చేశాడు. అన్ని ఆయనే చేశాడు. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. మరి అన్ని ఆయనకి తెలిసినప్పుడు మనకి ఎందుకు కంగారు? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దీర్ఘశాంతాన్ని కోల్పోతామో మన భక్తిని కూడా కోల్పోతాం. ఈ మధ్యకాలంలో కొత్తగా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఒక న్యూస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా దేశంలో కొత్తగా పెళ్లి అయింది. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కాఫీ తెమ్మందంట భార్య. కాఫీ తెమ్మందంట. తెమ్మంటే భర్త నాకు రాదు, నేను చేయను అన్నాడట. వెంటనే విడాకులు ఇచ్చిందట. అంటే కాఫీ తేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన వైపు ఉన్న సందర్భాలు ఏంటంటే పెండ్లి కుమార్తె అన్నకు గౌరవం లేదట భర్త. ఎవరికమ్మా? పెండ్లి కుమార్తె అన్నకు తన భర్త గౌరవం లేదని విడాకులు ఇచ్చింది. అంటే జీవితం అంటే ఏంటి? వివాహం అంటే ఏంటి? ఎలా కొనసాగింపబడాలి? ఇద్దరు వ్యక్తులు ఏకీభవించిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ప్రతిష్టమైన నియమాలు పెట్టుకోవలసిన మనుషులు ఊరకనే ఎందుకు విడిపోతూ ఉన్నారు? దేవుడు ఊరకనే ఎందుకు విడిపోతున్నారు తెలుసా? అసలు దీర్ఘశాంతం లేదు వాళ్ళకి. నాకు ఉద్యోగం ఉంది, నీకు ఉద్యోగం ఉంది. నాకు సంపద ఉంది, నీకు సంపద ఉంది. నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు. ఇందుకోసం ఆ వివాహాలు. రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు ఎగిరిపోయి అమ్మ నాన్న బాయ్ బాయ్ అంటున్నారు. ఏమంటున్నారమ్మా? పిల్లలు ఎదుగుతున్నారు. రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఉంటాయా?
పక్షులు ఉంటాయేమో, పక్షులే ఉండవు, మనుషులు కూడా ఉండలేదు. మనుషులు ఎగిరిపోతున్నారు, బాయ్ బాయ్ టాటా టాటా అంటుంటే తల్లిదండ్రులు వెళ్ళబోయి చూస్తున్నారు ఆకాశంలో. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఉండవలసింది, అందులో క్రైస్తవ జీవితంలో ఉండవలసింది దీర్ఘశాంతము. అసలు దీర్ఘశాంతం ఎంత గొప్పదో చెప్పను, నేను చెప్పను, బైబిల్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చదవండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. మొదటి మాట మనకి కావాలి. మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకి ఏ మాట కావాలి? మొదటి మాట ఏమని చెప్తున్నాడు? దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. అసలు భూమి మీద మనుషుల కన్నా గొప్పోడు ఎవడైనా ఉన్నాడు అంటే అతడు దీర్ఘశాంతం కలిగి. మహావివేకి, వివేకి కాదు అతడు, మహావివేకి. ఎవరు? దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతం మనకు ఉన్నది. ప్రతి దానికి కోపడకండి, ప్రతి దానికి అల్లరి చేసుకోకూడదు, ప్రతి దానికి మనం ఏదో అనుకోకూడదు. అంతా భగవంతుడు అప్పగించాలి. నువ్వు నేను అనుకోవడం వల్ల కనీసం ఒక ఇంచ్ అనగాలని చెప్పండి. నేను ఇప్పుడు అనుకున్నానమ్మా, ఒక అమ్ములు లేకపోతే ఒక 6 అడుగు ఎదిగేస్తానా? 6 అడుగులు లేని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు 6 అడుగులు అయిపోతాను ఏంటి? దేవుడిచ్చిన దాన్ని చూసుకొని సంతోషించాలి. నేను ఎలా చేశాడంటే ఆయనకి ఇష్టమైనట్టుగా చేశాడు. ఆ ఇష్టాన్ని నువ్వు ఇష్టపడు. దేవునికి మహిమ కలుగు. నాకు నల్లగా ఉన్న భర్త దొరికాడని నువ్వు ఫీల్ అవ్వకు. నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, దేవుడు నీ పక్కన నిలబెట్టాడు, నీ కొరకు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగు. తెల్లగున్న పిల్లలు పుడితే బాగుండేమో అనుకోకండి, అందంగా ఉన్న పిల్లలు పుడితే బాగుండు అనుకోకండి. దేవుడిచ్చిన దాన్ని ప్రేమించండి. అందులోనే దేవుడు నీతోనే మాట్లాడతాడు, నిన్ను గొప్పవాడిని చేస్తాడు, నిన్ను గొప్పదానిగా నిలవబెడతాడు. దేవునికి మహిమ కలుగు. పురుగులతో ఉన్న లాజరు ఏ కోరుకున్నాడు చెప్పండి? కుప్పలు వచ్చి నాకుతున్నాయట తన గాయాలన్నీ. అప్పుడు ఏమనుకున్నాడు? అయ్యా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చామన్నాడా? లేదు, ఎవరు చచ్చిపోరు, ఎవరికి రోగాలు ఉండవు, ఒప్పులు నాకు వచ్చే, ఇప్పుడు ఏంటి నష్టం? నా దేవుడిని నేను స్తుతించుకుంటానని ఆ యొక్క దీన స్థితిలో, ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో, ఎవరు కనికరము చూడలేని పరిస్థితిలో కనికరించి దేవుని వైపు కన్నునెత్తి చూస్తున్నాడు. దేవునికి మహిమ. దేవుడు వద్దన్నాడా? నాయన లాజరు మంచి బట్టలు వేసుకో, అప్పుడే నేను ఇష్టపడతాను అన్నాడు. ఆయన దేహము అనారోగ్యంగా ఉన్నా నీ మనసు బాగుందయ్యా అన్నాడు. ఏ బాగుందమ్మా? మనసు. మన మనసు బాగుంది. ఏం బాగుండాలి? మన మనసు బాగుండాలి. అందుకే నీ ప్రభు అంటున్న మాట, జాలి కలిగిన మనస్సు, దయాలత్వము. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే నేర్పాలండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా ఇదే నేర్పాలండి. సంఘంలో విన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలో చెప్పాలి, ఎలా మసులుకోవాలో చెప్పాలి. దేవుని అలా మసులుకోకపోతే మన జీవితాలు ఎలా ఎదుగుతాయి? దేవుళ్ళు ఊరక మనం ఏదో అనేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. దేవుని బిడ్డలారా, ఇదిగో మనం ఎలా నిలబడాలి దేవుని సన్నిధిలో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా కుటుంబం బిడ్డలను నడిపించుకోవాలి అంటే మనకు ఓర్పుగా, దీర్ఘశాంతంగా. ఒక తండ్రి కొడుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు, స్నేహితులతో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. తండ్రికి చాలా కోపం వచ్చింది. ఈ రోజు నా కొడుకు సంగతి తేల్చేద్దాం అనుకున్నాడు. అయితే ఏమని మాట్లాడతాడు? ఎలా మాట్లాడాలి? కేకలేస్తే మారే రోజులా చెప్పండి. దేవుడు కేకలేసామనుకో, వాళ్ళ కూడా కేకలేస్తున్నారు, అయిపోతుంది. అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నా కొడుకుని తిట్టడము గసరడము కాదు కానీ నెమ్మదిగా మాట్లాడదామని కూర్చోబెట్టుకుని మాట్లాడాను. అరే బాబురా అనేసి జీవితం గురించి తనకు తెలిసిన అనుభవాన్ని అంతా కొడుకుతో పంచుకోవడానికి ఆ రోజు నుంచి తప్పుడు పనులు మానేశాను. దేవునికి మహిమ కలుగుతుంది. మీ బిడ్డలతో మీరు మాట్లాడవలసిన తీరు కూడా దీర్ఘశాంతం లేదు. నిజంగా చెప్పండి, దేవుడి మీదకి మన మీద ఎంత కోపం ఉంటుంది చెప్పండి? దేవుడికి మన మీద ఎంత కోపం ఉంటుంది? ఏ రోజైనా క్రమంగా నడుస్తున్నామా? ఏ రోజైనా నీతి న్యాయాలతో బ్రతుకుతున్నామా? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా దేవుడి దృష్టికి మనం అన్యాయంగానే కదా కనపడతాము. అయినా ఆయన కోపాడకుండా ఎందుకు ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు? మనల్ని కాపాడాలి, మనల్ని రక్షించాలన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు కూడా బైబిల్లో రాయబడుతున్నమాట.
పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడు. ఆ ప్రేమను నేను వర్ణించి చెప్పలేను, ఎందుకంటే ప్రేమ అంటే తెలియదు మనకు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు అమ్మ, అందరూ బైబిల్ తెరిచారా? బైబిల్ తెరవండి, చక్కగా తెరవండి. మీ దేవుడు మీతో మాట్లాడుతున్నమాట, మీ దేవుడు మీ గురించి నా గురించి రాసిన మాట, చక్కటి మాట. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది, రక్షణార్థమైనదని ఎంచుకుని. దేవుడు ఇంకా నీ పట్ల నా పట్ల ఓర్పు కలిగి ఎందుకున్నాడు? దేవుడే ఓర్చుకోకపోతే నీకు నాకు వణుకుంటదండి. కానీ మనుషులన్నా మోసం చేయగలం, కానీ దేవుని ఎక్కడ చేయగలమండి? దేవుడికి ఏం తెలీదు? దేవుడికి ఏం తెలీదమ్మా? తెలీదు. నేను వంటగదిలో ఏం చేస్తానో తెలీదా? నేను ఆఫీసులో ఏం చేస్తానో తెలీదా? ఏమా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తానో దేవుడు తెలీదు. తెలుసు. ఆయన వెంటనే సీరియస్ అవ్వగలడు, కానీ ఎందుకు వదిలేస్తున్నాడు వాళ్ళని? రాయబడుతున్నమాట చక్కగా చదవలేమా? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ఇంకా మీరు తెలుసుకోలేదా? ఎంచుకోండి, అది రక్షణార్థమైనదే. ఎంత మంచి మాటలండి దేవుడు. దీర్ఘశాంతం లేకపోతే మనము విపత్తుల్లో పడిపోతాం, అనేకమైన దుర్మార్గపు ఆలోచనలో పడిపోతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు లోకం ఎలా ఉందో తెలుసండి? భక్తిహీనులు ఎక్కువైపోయారండి, అవిశ్వాసులు ఎక్కువైపోయారు, అవిధేయులు ఎక్కువైపోయారు, అనురాగ రహితులు ఎక్కువైపోయారు. దీని అంతటికి కారణం ఏంటి? వికృతమైన శ్రేష్టలు, విషమ పరిస్థితులు, అక్రమ పరిస్థితులు, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకు? దీర్ఘశాంతం. దేవుని బిడ్డలారా, నాటిన వాడు నారు పోస్తాడా పోయిడా? మరి నీకు నాకు కంగారేంటి? మనం అప్పుడప్పుడు అంటాం కదా, నాటిన వాడు నీళ్లు పోస్తాడు, నీళ్లు పోసిన వాడు వంకర కొమ్మలని నరికి నిబ్బరంగా ఎదగనిస్తాడు. అవును కదా? మరి దేవుడు నాటినవాడు కదా, మరి నీరు పోసేవారు ఎవరు? దేవుడే కదా. మరి వంకరతనం మనకు వస్తున్నప్పుడు వాటిని నరికి నన్ను సదురు చేసి మన బ్రతుకును నిలబెట్టేది ఎవరు? దేవుడే కదా. దేవుడు మన సంఘంలో ఏమి నేర్చుకోవాలి అదే నేర్చుకోవాలి, అలాగే ఇంట్లో ఏం నేర్చుకుని మన కుటుంబాన్ని కాపాడుకోవాలో వాటినే నేర్చుకోవాలి. ఆడవాడు పెళ్లి కొడుకు ఏం చేస్తాడట? ఏం చేశాడట? మీ అందరికీ తెలిసి సామెత. ఆడవాడు పెళ్లి కొడుకట పెళ్లి కూతురు పెళ్లి చేసుకోలేదట. మరి ఎవరు చేసుకున్నాడు? పేరంటానికి తాను పెట్టాడు. అడవుడు పడకూడదు మనం. ఇది ఎంత విచిత్రంగా ఆశ్చర్యస్పదంగా ఉందో. మన జీవితంలో కూడా అడవుడు పడిపోకూడదు, తొందర పడిపోకూడదు, కంగారు పడిపోకూడదు. కొంతమంది ఉంటారండి, కాళ్ళు చేతులు తొక్కేసుకుంటూ ఉంటారు, మీద పడరు, కూర్చోరు. ఏదైనా చెప్తాం అంటే మనమే తొక్కుకుంటా పోతాం. ఏదైనా చెప్పమనుకున్న ఆ కంగారుతనం కూడా వాళ్ళకి తెలీదు. పంచదారని కొనుక్కేసేస్తారు. నిజం దేవుడు బట్టి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, మా కంగారు పడకండి అంటున్నాడు. దీర్ఘశాంతం, దీర్ఘశాంతం, దీర్ఘశాంతం. మనం దీర్ఘశాంతం. దేవుడు బిడ్డారా, ఒక మంచి మాట మనం చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చదవటము. చదవండి. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చూడగా పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి మధ్య వారి యొద్దకు అనగా చెర అంటే పాపములో బంధింపబడిన ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్లి ప్రకటించాడు. ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పది అంటే, నోహోవు వాడ కట్టినంత కాలం కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, రండి 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 రక్షణ వాడ, రండి రండి రక్షణ వాడ. ఎక్కడంటే ఎవరెక్కారు? మా ఖాళీ లేదు అంటున్నారు. ఎందుకు? దీర్ఘశాంతం లేదు. అసలు ఇతను వాడెందుకు కడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు ఎందుకు ఊళ్ళో కడుతున్నాడు, మరలా ఏదో ప్రకటిస్తున్నాడు, వీటి మీద మనసు లేదు. ఎంతసేపు మన మనసు దేని మీద? పొద్దున్నే లేకుండా 3 పూటలకి ఏం వండుకోవాలి, ఏ పని చేయాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలి, ఏ వస్తువులు కొనుక్కోవాలి. అక్కడ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఎక్కడ? భూమి మీద మనుషులందరూ అలాంటి వాళ్ళు. కానీ ఒక్కసారి ఆలోచించి, ఆయన వాడెందుకు కడుతున్నాడు, సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాడు,
ఎందుకు సమయాన్ని అతను కష్టపడడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతి విషయంలో దేవుడి కొరకు ఎందుకు సిద్ధపడుతున్నారని ఒక అంచనా మనం వేసాం. దీర్ఘశాంతం కోరుకుంటే మనం నీటి మునిగిపోతాం, దీర్ఘశాంతంతో ఉంటే వాడెక్కుతాం. దేవుడు వాడలో ఉన్నవాడు బ్రతికాడా మరణించాడు. బ్రతికాడు. వారి పిల్లలమే మనం అంతా తెలుసా? మనం అంతా ఎవరనుకుంటున్నారు? ఒక రోజు విశ్వాసము చేత వాడ కట్టిన నోహాము బిడ్డలు మనం. దేవునికి మహిమ కలుగును. ఆ రోజు నోహాము ఎక్కడని మీరు అనుకోకండి, మన తండ్రి ఎక్కాడు. ఎవరెక్కారమ్మా? మన తండ్రి ఎక్కాడు. అతడు విశ్వాస వాడని కట్టాడు. మనం అందరం కూడా ఆ విశ్వాస తండ్రికి పిల్లలమే. ఎంతమందికి తెలిసి ఈ మాట? మనమందరము నోహాము నుంచి వచ్చిన వాళ్ళం, తన బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళము. అంటే అతను వాడగట్టాడంటే కట్టిన వాళ్ళు ఎవరు? విశ్వాసం కలిగిన వాడు. అవిశ్వాసి కాదు, విశ్వాసం కలిగిన. ఆయన పుట్టిన బిడ్డలో మనం ఎలా ఉండాలి? మనము కూడా విశ్వాసం కాదు. ఇంకా ఆ మంచి మాటను, ఇంకా దీర్ఘశాంతం ఎంత గొప్పదో మరొక మాట చూస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు నెమ్మదిగా కట్టబడము, సురక్షితంగా కట్టబడము. పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతము కలిగిన శ్రేష్ఠుడు. ఈ మాట చూడండి, ఎవరు శ్రేష్ఠుడమ్మా? పరాక్రమం కలిగిన వాడు శ్రేష్ఠుడా? దీర్ఘశాంతం కలిగిన వాడు. పరాక్రమశాలి అంటే తెలుసండి, బైబిల్ గ్రంథంలో నిమ్రోదు ఉంటాడు. ఆకాశం అంటే గోపురాన్ని కట్టారా లేదా? బైబిల్ చదువుతారమ్మా? ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టారు కదా ప్రారంభ దినాలలో. అప్పుడు దేవుడు భాషను తారుమారు చేశాడు. ఒక భాషగా ఉండేవారు, ఇంకా ఒక భాషగా లేరు, అనేకమైన భాషలుగా విడిపోయారు. ఆ రోజు పరిపాలించే ఒక వ్యక్తి ఉండేవాడు, అతని పేరు నిమ్రోదు. అతడు పరాక్రమశాలి అన్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుటే పరాక్రమశాలి అని బైబిల్లో రాయడు. బైబిల్లో సామెతల గ్రంథంలో జ్ఞానవంతమైన దేవుని కుమారుడైన సొలొమోను ఏం చెప్తున్నాడు? పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అని. అంటే పరాక్రమశాలి అంటే వంకరగా యుద్ధం చేసేవాడు కాదు. వంకరగా యుద్ధం చేసేవాడు పరాక్రమశాలి అవడం. ధైర్యంగా యుద్ధంలో నిలబడి న్యాయంగా పోరాటం చేసి నెగ్గేవాడే పరాక్రమశాలి. అంతటి గొప్పవాడి కన్నా దీర్ఘశాంతం కలిగిన వాడు గొప్పోడు అన్నాడు. అంటే దీర్ఘశాంతం నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 3వ సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. ఆ గ్రీకు సామ్రాజ్యానికి రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చరిత్ర పుస్తకాలలో ఉంటాడు. అతడిని చాలా గొప్పవారిగా ఈ సమాజం ఎన్నిక చేస్తుంది. అలాంటి వాళ్ళకన్నా ప్రభు చెబుతున్న మాట దీర్ఘశాంతం కలిగిన వాడు. అలెగ్జాండర్ కూడా పనికిరాడు అంటాం. అలెగ్జాండర్ కూడా పనికిరాడు. అంటే దీర్ఘశాంతం ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో మనము దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు ఒకటే మీ మనసులో అనుకోండి, దేవుడు నాకు చెప్పాడు నేను దీర్ఘశాంతం కలిగి ఉంటాను. ఆహారానికి కంగారు పడను, నేలకి కంగారు పడను, వస్త్రాలకి కంగారు పడను, నేను దేనికి కంగారు పడను. దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తాను. దేవునికి మహిమ కలుగును. ఎంత చక్కటి జీవితం చెప్పండి. ఆలోచించండి, మన కుటుంబాలలో గాని మనలో గాని దీర్ఘశాంతం ఉందా చెప్పండి. క్రైస్తవ సంఘాలలో ఉందా దీర్ఘశాంతం? ఎందుకు లేదో తెలుసా? దేవుని బిడ్డలు చెప్పట్లేదు ఎవరు. ఏది ప్రాముఖ్యం అదే చెప్పుకోవాలి దేవుని బిడ్డ. కొంతమంది కుటుంబాలలో అనవసరమైన టాపిక్లు ఎక్కువగా మాట్లాడుకుని గట్టిగా కేకలేసుకుంటారు. అవసరం అంటే భార్యకి ఏది అవసరమో, భర్తకి ఏది అవసరమో, పిల్లలకి ఏది అవసరం, ఆ విషయాలు మాట్లాడుకోవాలి. కానీ అనవసరమైన మాటల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ రోజు సంఘాలలో బోధ కూడా ఏమైందంటే, ఏ విషయాలు మాట్లాడుకుంటే కుటుంబాలు కట్టబడతాయో, ఏ విషయాలు మాట్లాడితే దేవుడికి దగ్గర అవుతాయో, ఏ విషయాలు మాట్లాడితే సంతోషభరితంగా ఉంటుందో ఆ విషయాలు ఏం మాట్లాడడం లేదు. ఏదో ఒక మాటలు మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు, కానీ దీర్ఘశాంతం మాత్రం ఎవరు కూడా కోరుతున్నారు. అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం కావాలని కోరుకుంటున్నాం, కానీ మనము శాంతిగా ఉండడం లేదు. మనమే దీర్ఘశాంతాన్ని తీసుకోవడం లేదు. జాలి కలిగిన మనసు ఉంటుందా మనకి? దయాత్వం ఉంటుందా మనకి? వినయం ఉంటుందా? విధేయత ఉంటుందా? మీరు కావాలంటాడు కదా దేవుడు. పేతురులో చూస్తున్నప్పుడు వినయం ఉందయ్యా, పౌలులో చూస్తున్నప్పుడు సాత్వికం కనబడుతుంది. మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మిక్కిలి సాత్వికుడు మోషే అన్నాడు. అనడలేదు. మోషే గురించి ఏమన్నాడమ్మా? మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇంట నమ్మకమైన వాడు అన్నాడు. మన గురించి చెప్తాడు ఆ మాట.
మన గురించి చెప్తాడు అన్నమాట, రాయబడుతున్నమాట. మరొక మాట చదువుకుందాం, చక్కటి మాట బైబిల్ గ్రంథములో రాయబడిన మాట. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చాలా గొప్ప మాట అండి ఇది. నిజంగా ఈ మాట అండి నా జీవితాన్ని చాలా మార్చింది. ఈ మాట నా జీవితాన్ని చాలా మార్చింది. అసలు ఈ సందేశం దేవుడు నాతో మాట్లాడినప్పుడే నేను చాలా చాలా విషయాలు మార్చుకున్నాను. ఎందుకంటే నాకు గొప్పది దేవుడు పెట్టాలి. రాయబడుతున్న మాట, ఒకటి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటకు అట్టి వానికి ఘనతనిచ్చును. దీర్ఘశాంతం ఎంత గొప్పదండి, దీర్ఘశాంతం ఎంత గొప్పదమ్మా. ఒకటి సుబుద్ధి వారికి ఏం కలగజేస్తుందట, దీర్ఘశాంతమును నిచ్చును. ఎవరైతే దీర్ఘశాంతము కలిగి ఉంటారో వారట తప్పులను క్షమించుటకు అట్టి వానికి ఘనత అన్నట్టు. చెప్పండి, మనం ఎవరైనా మన విషయంలో తప్పుగా ప్రవర్తించారు, ఎవరైనా మనం తప్పుగా మాట్లాడుతున్నారు, క్షమించామా? క్షమించగలుగుతున్నామా? క్షమించగలిగితే మనలో దీర్ఘశాంతం ఉన్నట్టే, మనకు సుబుద్ధి ఉన్నట్టే. దేవుని బిడ్డలారా, భార్యనే క్షమించలేని వాళ్ళు ఉన్నారు, భర్తనే క్షమించలేని వాళ్ళు ఉన్నారు. ఇంకెలా ఉంటుంది సుబుద్ధి? అన్నదమ్ములను క్షమించలేని వారిగా ఉన్నాము, అక్క చెల్లెలను క్షమించిన వారిగా ఉన్నాము, మన చుట్టూ ఉన్న వారిని క్షమించే స్థితి లేకుండా ఉన్నాము. మనలో ఉందా సుబుద్ధి? ఒకరి సుబుద్ధి వాడికి దీర్ఘశాంతమునిచ్చును. అట్టివాడు నీ ఎదుట ఎవరైనా పాపము చేస్తే వాడిని క్షమించే శక్తి ఉంటదట. దేవునికి మహిమ కలుగును. ఎంత మంచి మాట. దేవుని బిడ్డలారా, చాలా మందిని మనం వెంబడిస్తాం, కానీ వాక్యాన్ని వెంబడిస్తాం. అయ్యా, నాకు సుబుద్ధి కావాలనుకుంటున్నావు, దీర్ఘశాంతం కావాలనుకుంటున్నావు, నన్ను కనుడుగా మార్చాలనుకుంటున్నావు, నేను క్షమిస్తానయ్యా, నేను క్షమిస్తానయ్యా, నేను క్షమిస్తానయ్యా. చిన్నవాడని కాదు, పెద్దవాడని కాదు, ఎవరైనా నన్ను నేను తగ్గించుకుంటాను. అవసరమైతే నన్ను ఎవరైనా అడిగితే వారికి సహాయం చేసేవాడిగా, క్షమించేవాడిగా, బదులు చెప్పని వాడిగా నేను ఉంటానని. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుటకు అట్టి వానికి ఘనతనిచ్చును. దేవుని బిడ్డలారా, మనము ఘనపరచబడాలి, గొప్పవాళ్ళు కావాలని ఎవరికి ఉండదండి? గొప్పవాళ్ళు కావాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటాం. కానీ డబ్బులు బట్టి గొప్పలు అవుతాం, ఆస్తిని బట్టి గొప్పలు అవుతాం, మనం చేసే పనిని బట్టి గొప్పలు అవుతాం, లేదా మనకున్న పలుకుబడిని బట్టి గొప్పలు అవుతాం. కానీ ఇలా తప్పులు క్షమించి గొప్పలు అవుతామండి. మరి దేవుడికి ఏం కావాలా? నిజంగా మనము క్రైస్తవులమైన మనము ఒకరిని తప్పులు క్షమించడం మొదలు పెడితే అసలు భూమి అంతా సస్యశ్యామలం అయిపోతుంది. మీకు విషయం తెలుసండి, క్రైస్తవ కుటుంబాలలోనేనట పోలీస్ కేసులు ఎక్కువైపోయినాయి. ఏ కేసులమ్మా? పోలీస్ కేసు. మాట్లాడితే రోడ్డుకి వెళ్తారు. కోర్టులో కేసులు ఎవరు అనుకుంటున్నారు? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయమ్మా. కేసులు ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు గారి పేరట చాలా సంస్థలు పెట్టారు కదమ్మా, సంస్థలు. ఆ సంస్థల్లో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి వారందరూ కోర్టుకెళ్తున్నారు. అంటే సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మనం. ఈ మాటలు వింటుంటే ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడ సమాధానం దొరకాలనుకున్నాడు అక్కడ లేదు, ఎక్కడ న్యాయం దొరకాలనుకున్నాడు అక్కడ న్యాయం లేదు. అక్కడ కూడా మనం కొట్టుకుంటున్నాం. దేవుడు ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించడం వంటి వారికి ఘనతనిచ్చును అని మాట్లాడుతూ అసలు దీర్ఘశాంతము అని ఎందుకు చెప్తున్నాడు? గలతీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలము అని మాట్లాడుతూ 9 విషయాల గురించి మాట్లాడుతూ అందులో ఒక విషయం గురించి చెప్పాడండి, దీర్ఘశాంతము అన్నాడు లేదా? అంటే దీర్ఘశాంతము మన ఆత్మ లక్షణం. ఎవరి లక్షణమా? అప్పుడప్పుడు అంటాం కదా, మా జన్మ హక్కు. ఈ ఆస్తులో నాకు హక్కు ఉందండి, ఆస్తిలో హక్కు ఉంది, ఉందా లేదా? ఉందా? ఆఫీసులో హక్కు ఉంటది, సంఘంలో హక్కు ఉంటది, ఎక్కడైనా మనకి ఏదో ఒక రకమైన హక్కులు ఉంటాయి. కానీ నిజమైన హక్కు ఏంటి తెలుసా? నీ ఆత్మకి దీర్ఘశాంతం అనే గొప్ప వరం ఉంది. అందుకనే నాయన నీ దీర్ఘశాంతాన్ని చంపుకోకు, బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు.
దానిని నువ్వు బ్రతికిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవునికి మహిమ. సామెతల గ్రంథము 25:15 దీర్ఘశాంతము చేత దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఇదిగో దేవుణ్ణి ఒప్పించచ్చట. దేవుణ్ణి ఒప్పించచ్చట. న్యాయాధిపతి అంటే ఎవరమ్మా? మనకి న్యాయాధిపతి ఎవరు? దేవుడు. మనం దీర్ఘశాంతం కలిగి ఉంటే ఆయన మనం ఒప్పించగలము. అయ్యా, పిల్లలు ప్రార్థించడానికి మీ దగ్గరికి పంపాలని అనుకుంటున్నామని తల్లిదండ్రులు అంటున్నప్పుడు శిష్యులు ఆటంకపరిచారు. కానీ దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతి బిడ్డల మీద చేతులుంచి ఆశీర్వదించాడు. దీర్ఘశాంతం వహించాలి. తల్లిదండ్రులుగా మనము దేవుడు దీవెనలు పొందుకోవాలని దీర్ఘశాంతం వహించాలి. మనం దీవించబడాలి, మన కుటుంబం దీవించబడాలి. ఇదిగో మన సన్నిధానానికి మనం అందరూ వస్తాం అమ్మ. మనం అందరం దీవించబడితే ఎంత బాగుంటుంది. ఏదో ఒకరు దీవించబడడం కాదు, మనం అందరం దీవించాలి. మనం అందరం ఆశీర్వదింపబడాలి. మనలో దీర్ఘశాంతం రావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నప్పుడు నీకు ఏ లక్షణమో లేదో ఆ లక్షణం గురించి చెప్తున్నప్పుడు దాన్ని మనము చింతలోనికి రప్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎంత కష్టమైన పని చేసి సంపాదించగలుగుతున్నాం కదా. ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ చెప్పడానికి మనం వెళుతూ ఉన్నాం కదా. లెక్కలు రాకపోయినా, లెక్కలంటే చాలా మందికి భయం, లెక్కలు రాకపోయినా లెక్కలు బాగా నేర్చుకుని లెక్కల మాస్టర్గా మారుతున్నాం కదా. మరి దీర్ఘశాంతం దేవుడు నీకు కావాలి, ఉండాలి అంటున్నప్పుడు మనం తెచ్చుకోవాలా వద్దా చెప్పండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డ రాయబడుతున్న మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 చివరి మాట అంటాడు, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేని ధరించుకోవాలట? దీర్ఘశాంతాన్ని ఒక వస్త్రం వల్ల ధరించుకోవాలి. కొంతమంది జీవితాలు మనకు ఎలా ఉంటాయి తెలుసా? ఏమండి, మనతో పని ఉండదండి, లోకంతో పని ఉండదండి, అంతా దేవుని ఆరాధించుకుంటూ ఉంటాం. దేవునికి మెండిపోయింది. తిట్టినా ఏమనరండి, కొట్టినా ఏమనరండి, ఎన్ని మాటలను ఏం పట్టించుకోవాలండి? ఎందుకు పట్టించుకోవాలి? ఏం పట్టించుకోవాల్సిన పని ఏంటి? ఎవరో ఏదో అన్నారంటే మనం పట్టించుకోవాల్సిన పని ఏంటి? దేవాది దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకొని ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఈ లోకంలో చేసేది ఏమీ లేదు. దేవుడు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో. అయ్యా, అంతా నువ్వు చూస్తున్నావు, నేను ఎలా ఉన్నానో నువ్వు చూస్తూ ఉన్నావు, నేను తప్పు చేస్తే నన్ను క్షమించని ఆయన బ్రతికులాడుకుంది. మనం ముందుకు వెళ్ళిపోవడమే దేవుడు. సమస్తం ఆయన ఎరుగున్నాడు. సమస్తం తెలిసండి దేవుడికి. దీర్ఘశాంతం ఎంత గొప్పదో తెలుసా దేవుని బిడ్డలారా? లూకాసు వార్త 18:8 రాయబడుతున్న మాట, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. దేవుడే ఆ లక్షణం కలిగి ఉన్నాడు. మీకేదో దీర్ఘశాంతంగా మీరు ఉండండి, నేనేదో ఉండను అనలేదు. నేను కూడా దీర్ఘశాంతం కలిగిన వాడుకుంటున్నాను. నాలో ఉన్నాయి ఆ దీర్ఘశాంతం, చాలా దీర్ఘశాంతం. కళ్ళ ముందు తమ్ముడు చంపుతున్నప్పుడు కయ్యేయుడు ఏమీ అనలేదు. ఎంతో నెమ్మదితో వచ్చి అడుగుతూ ఉన్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అంటున్నప్పుడు ఏమన్నాడు కయ్యను? ఆయనేమో దీర్ఘశాంతంతో అడుగుతున్నాడు, కయ్యను సరిగా సమాధానం చెప్పలేదు. దేవుడు దీర్ఘశాంతంతో అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడయ్యా, నీ తమ్ముడు ఎక్కడ? ఆయన ఎంత దీర్ఘశాంతంతో అడుగుతున్నాడు. మనుషుడు ఎంత గీరగశక్తు. నేను నా తమ్ముడికి కావలి వాడినా కోపం వస్తుంది దేవుడు, అయినా చంపేలేదు. నువ్వు చేసిన తప్పుకి దేశం మన వాళ్ళని శపించాడే తప్ప చంపేలేదండి. ఎందుకు చంపలేదు తెలుసా? మారతాడేమని. ఒక బెత్తంతో కొట్టిన తర్వాత బిడ్డలానే సెలవుతారు కదా. బెత్తంతో కొట్టాక బెత్తం తీసి తండ్రి కొడతాడు, తల్లి కొడుతుంది. వెంటనే ఏమంటారు? అమ్మా నేను ఎలా తప్పు చేయనమ్మా అంటారు కదా. ఇదిగో కయ్యేను బెత్తంతో కొట్టాడు, మారాడా చెప్పండి? మారాడా? మారలేదు. దేవుని బిడ్డ చంపేసుకోలేదు. వెంటనే హేబేలు చచ్చిపోయాడు కదా అనేసి వెంటనే కయ్యేని చెప్పలేదు. దీర్ఘశాంతముతో చూస్తూ ఉన్నాడు దేవుడు. నీ రక్షణతో, నా రక్షణతో ఇంకా మనం పాపం చేస్తూనే ఉన్నాం, అది తెలుసు దేవునికి. అయినా కయ్యనుతో మాట్లాడినట్టుగా రే మాట్లాడుతున్నాడు. నిజం చెప్పు నాతో, నిజం చెప్పు, నిజం చెప్పరా నాతో. ఎంతో కోపాన్ని దాచుకుంటున్నాడు, ఎంతో ఇబ్బందిని దాచుకుంటున్నాడు. ఆయన ఆ కోపాన్ని అంతా చూపించడం లేదు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవునికే ఉంది దీర్ఘశాంతము. ఆయన బిడ్డలకు మనకి కావాలి ఆ దీర్ఘశాంతం. చెప్పండి దేవుడు.
మనమందరం కూడా దీర్ఘశాంతం కలిగి ఉంటే ఎంత గొప్పవారం ఉంటుంది సార్. ఆయన చెప్తూ ఉన్నాడు మహావివేకి అన్నాడు. అలాగే పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతం కలిగిన వాడే శ్రేష్ఠుడు. ఆ శ్రేష్టత్వం వద్దా మనకి? ఆ మహావివేక తత్వం మనకు వద్దా? రక్షణార్థమైనది దీర్ఘశాంతము. అప్పుడప్పుడు భర్త తప్పుగా మాట్లాడాలనుకో కోప్పడుకోకండి, సహించండి. మాట పెరిగితే గొడవ అవుతుంది తప్ప నెమ్మది ఏమీ ఉండదు. ఏ కాపురంలో గొడవలు ఉండవు, ఏ సంఘాలలో విభేదాలు ఉండవు, ఎక్కడైనా ఉంటాయి. కానీ సహించుకున్నవాడు గొప్పవాడు. సహించుకున్నవాడి వల్ల కార్యాలు జరుగుతాయి. సహించుకుని క్షమించేవాడి వల్ల ఉన్నతమైన ఘనత అనేది ఏర్పడుతూ ఉంది. దేవుడు మన అన్నదమ్ములైతే మనం క్షమించుకోకుండా ఉంటామా? మన అక్క చెల్లెలైతే మనం క్షమించుకోకుండా ఉంటాం? చెప్పండి. దేవుడు సంఘములో నెమ్మది కలిగిన స్వభావం వాడు. నిజమే, ఒక్కొక్కసారి బాధ కలిగే మాటలు మీరు నన్ను అనొచ్చు, నేనే మిమ్మల్ని అనొచ్చు. అయినప్పటికీ దీర్ఘశాంతంతో ఉంటే దేవుడు మనకు మార్గం తెలుస్తుంది. ఏమో నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్షలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. సాతానుడు గాయపరిస్తే ఆ గాయాలను తట్టుకొని నిలబడిన వాడే కదా రేపు పొద్దున పరలోకంలో నిలబడతాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాటలు చూడండి. చక్కటి మాట. తెస్సలోనికల రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని బిడ్డలారా, తెస్సలోనికల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. రాయబడుతున్నమాట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. చాలా మంది ధైర్యాన్ని కోల్పోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు, నెమ్మదిని కోల్పోతారు, దీర్ఘశాంతాన్ని కోల్పోతారు. అప్పుడు మనం ఏం చెప్పాలట? ధైర్యం చెప్పాలట. నా బాబు, నాయన, తల్లి, నీకు దేవుడు తోడై ఉన్నాడు. కంగారు పడకు. కంగారు పడి నిర్ణయాలు కోసం అంతే కదా. కంగారు పడకూడదు, కంగారు పడి నిర్ణయాలు తీసుకోకూడదు. రాయబడుతున్నమాట, బలహీనులకు ఓతనీయండి. ఇగో వృద్ధులు ఉన్నారనుకోండి, కర్ర పట్టుకొని నడుస్తాము. అలాంటి వారు ఇలా ఒరుకుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారికి సహాయంగా ఉండాలి, ఓతనీయాలి. రండి, నేనున్నాను పెద్దయినా, రండి మిమ్మల్ని నడిపిస్తాను. ఎంత మంచి మాట. అప్పుడు నిన్ను చూడడయ్యా, నీలో దేవుని చూస్తాడు. దేవునికి మహిమ. నా దేవుడు ఈ అబ్బాయి రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడని దేవుని స్తుతిస్తాడు. అంతకన్నా గొప్ప కనుక మనకేం కావాలి? రాయబడుతున్న మాట, ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారే ఉండండి. దేవునికి మహిమ. అందరి ఎడల, వారి ఎడల, భర్త ఎడల, తల్లిదండ్రుల ఎడల, కుటుంబం ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల, పక్కింటి వారి ఎడల, అందరి ఎడల. మన పేటలో కూడా మనం ఏమై ఉండాలి అంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటే న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. దీర్ఘశాంతం కలిగి ఉంటే మహావివేకులు అయిపోతాం. దీర్ఘశాంతం కలిగి ఉంటే శ్రేష్ఠులం అయిపోతాం. దీర్ఘశాంతం కలిగి ఉంటే ఇదిగో రక్షణార్థమైనది అని మనం ఒకరిని రక్షించగలం. ఈ బోధరైట, ఆ బోధరైట, ఆ సంఘ కాపర, ఈ సంఘ విశ్వాస, ఇదేమి కాదండి. ఇదేమి కాదు. మనలో ఉండవలసింది దేవుని ప్రేమ. ఎదుటి వాళ్ళని ప్రేమించాలి మనం, ఎదుటి వారిని నడిపించాలి మనం, ఎదుటి వారికి అర్థమైనట్టుగా చెప్పాలి. దాని కొరకు మనం ఎంత తగ్గిపోయినా పర్వాలేదు, ఒక్కొక్కసారి ప్రాణం పోయినా పర్వాలేదు. దేవునికి భయపడదు. ఇంత చక్కటి మాటలు దేవుడు మనకు ఉపయోగపడవచ్చు. చెప్పండి దేవుని క్రైస్తవులకు, అలాగే దేవుని చేత పిలబడిన వారికి, పరిశుద్ధులకు, ప్రియులైన వారికి తగినట్లుగా ఏం ధరించుకోవాలి మనం? జాలి కలిగిన మనసు మొదటిది, దయాలత్వము 2, వినయము, సాత్వికము. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టున్నారు. చక్కగా ప్రశాంతి, చక్కగా తక్కమని మరి అందులో ఉన్నవి క్రమంగా చెప్పేస్తాం. అంటే ముందుది వెనక్కి ముందుది కాకుండా ఒక లైన్ ప్రకారం. దేవుని బిడ్డలారా, మంచి మాటలు, జాలి కలిగిన మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఒక వస్త్రం వల్ల ధరించుకోండి, ఒక బంగారపు ఆభరణం వల్ల ధరించుకోండి. ఇదిగో నేను వాచి ధరించుకున్నాను, ఇలా ధరించుకోండి. దేనిని ధరించుకోవాలి? సాత్వికాన్ని ధరించుకోండి. అంతే కదా దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ తెల్లని వస్త్రం మనం చూస్తున్నామా? ఈ తెల్లని వస్త్రం కన్నా దీర్ఘశాంతం ఇంకా గొప్పది, ఇంకా వెలుగైనది, ఇంకా ప్రభావం కలిగింది. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా ఇంకా ఎన్నిక చేయబడాలి, గొప్ప వాళ్ళుగా మారాలి అంటే దీర్ఘశాంతం మన కుటుంబాలలో కావాలి. క్రైస్తవ్యానికి కావాల్సింది
దీర్ఘశాంతమే. ఈ మాటలు చెప్పినప్పుడు అండి బెక్కువల్లో మరి ఆ లేఖనాల పరిశోధనలో చాలా ఆనందపడ్డాను. ఒక పెద్ద ఆవిడ శాంతమ్మ గారిని ఆవిడ నా దగ్గర కూర్చి, బాబు నీ మాటలు ఎంతో బలాన్ని ఇచ్చాయి బాబు. ఒక పక్క షుగర్, ఒక పక్క బీపీలు ఎన్నో నాశనం చేసేస్తానే వృద్ధాప్యానికి వెళ్ళేసరికి ఆ తల్లి అంటుంది, నా అనారోగ్యం నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టింది కానీ ఈ వాక్యం నన్ను ఆదరించిందని చెప్పేసరికి చాలా ఆనందం వేసింది. ఈ వాక్యం నాది కాదండి, మన దేవునిది, మన ప్రభువుది, మన రక్షకుడిది. దేవునికి మహిమ కలుగును గాక.